తండ్రి అయిన దేవుడికి క్రీస్తు వారి పక్షాన తెలియజేసుకున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం అందరికీ బాగా తెలిసినట్టు ఉంటుంది, కానీ ఎన్నటికీ కూడా తెలియదు. అర్థమైనట్టే ఉంటుంది, కానీ అది అర్థం కాకుండా ఉంటుంది. అటువంటి ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. ఆ అంశం ఏంటంటే త్రిత్వమా ఏకత్వం. ఏంటండి? త్రిత్వమా? ఇది వినగానే ఇది నాకు తెలుసు కదా, ఇదే కదా అనుకుంటాం. కానీ దీని మీద ప్రశ్నలు సంధిస్తే మన దగ్గర చాలా వాటికి సమాధానాలు ఉండవు. మరి ఎందుకు ఉండవంటే మనలో అందరము ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయానికి వచ్చేసాం. కాబట్టి ఎవరి మనసుల్లో వారి అభిప్రాయాన్ని ఉంచుకున్నారు. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఒక జటిలమైనటువంటి అంశం కింద మారిపోతుంది. దేవుడు త్రిత్వమా ఏకత్వమా? దేవుడు ముగ్గురై ఉన్నాడా, లేకపోతే ఒక్కడై ఉన్నాడు? ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథం ఏమని చెబుతుంది అని ఆలోచిస్తే, బైబిల్ గ్రంథం దేవుడు ఒక్కడని చెప్తుందా? చెప్పలే. దేవుడు ఒక్కడే అని ఘంటాపదంగా బల్లగుద్ది బైబిల్ గ్రంథం చెబుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. దేవుడు ఒక్కడే అని నువ్వు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం అండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే అని చెప్తుందా బైబిల్? లేదా? అలా నమ్ముట మంచిదే. ఏంటమ్మా? దయ్యములను నువ్వు ఉందా? దయ్యములను అని అంటే దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడేని నువ్వు నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిదే. దయ్యములను కూడా అంటే దయ్యములు కూడా అలా నమ్మి ఏం చేస్తున్నాయంట? వణుకుచున్నామంట. దేవుడు ఒక్కడే అని మనం నమ్మడానికి దేన్ని చూపిస్తున్నాడంటే అది మంచిదే, దయ్యములు కూడా నమ్ముచున్నవి అని చెప్తున్నాడు. సరే, దీన్ని బట్టి, ఈ వచనం బట్టి బైబిల్ మంచిదే అని సర్టిఫై చేసింది కదా, మనం దేవుడు ఒక్కడే అని నమ్మవలసినటువంటి ఆవశ్యకత ఉందా లేదా? ఉందా లేదండి? ఖచ్చితంగా ఉంది. మరి మనం తండ్రి అయినటువంటి యెహోవాను దేవుడు అంటున్నాం, రక్షకుడైనటువంటి క్రీస్తు వారిని దేవుడు అంటున్నాం, పరిశుద్ధాత్ముణ్ణి దేవుడు అని అంటున్నాం. మరి ఇక్కడ మనకి ముగ్గురు కనబడుతున్నారు కదా. బైబిల్ ఏం చెప్పింది? ఒక్కడే అని చెప్పింది. కానీ మనం ముగ్గురిని దేవుళ్ళుగా పరిగణిస్తాం. దీనికి ఎవరికి వారు అలా సర్ది పెట్టేసుకుంటున్నారు. ఏమిటంటే ఒక్కడే దేవుడండి తన ఉనికిని ఎలా చూపుకుంటున్నాడంటే
ఏకకాలంలో కుమారుడుగా చూపుకుంటున్నాడు, ఏకకాలంలో పరిశుద్ధాత్ముడుగా చూపుకుంటున్నాడు అని చెబుతున్నారు. అంటే దేవుడు ఒక్కడే, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు అని ఒక వర్గం నమ్ముచున్నారు కదండి. ఎక్కువగా నమ్మేది ఇది. లేదు, ముగ్గురు ఉన్నారు, తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా పెద్ద దేవుడు, యేసుక్రీస్తు వారు కొద్దిగా చిన్న దేవుడు, పరిశుద్ధాత్ముడు ఇంకా చిన్న దేవుడు అని చెబుతున్నారు. లేదు లేదు, ఇదిగో తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే అని నమ్మేవారు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ముగ్గురు దేవుళ్ళు అయినప్పటికీ కూడా దేవుడు ఒక్కడే అని నమ్మేవారు ఉన్నారు. అంటే 3 వాదనలు కనబడుతున్నాయి. ఏంటంటే 3 వాదనలు. ఒక్కడే దేవుడు రూపాంతరం చెందాడు, క్రీస్తుగా రూపాంతరం చెందాడు. తర్వాత అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ కాలాన్ని బట్టి ఇశ్రాయేలు కాలంలో యెహోవా దేవుడుగా ఉన్నాడు, ఆ దేవుడే క్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు, ఆ దేవుడే క్రీస్తు వారు దివికి చేరిన తర్వాత పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన ఏకకాలంలో ఎన్ని చోట్లైనా సరే, ఎన్ని రూపాల్లో అయినా సరే ఉండగలడు అని నమ్ముతారు కదండి. ఎక్కువగా నమ్మేది ఇది. మరి ఏంటి ఈ కన్ఫ్యూజన్, ఏమిటి ఈ కన్ఫ్యూజన్ అని ఆలోచిస్తే, మనము పాత నిబంధనలో ఆది కాండంలో దేవుణ్ణి పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు అనే పదానికి ప్రయోగించినటువంటి హిబ్రూ పదం ఏంటండి? ఎలోహిం. ఎలోహిం అంటే మనకి తెలుగులో ఉంది బైబిల్, ఆదిమ హిబ్రూ భాషలో దేవుడు అని పరిచయం. ఆది యందు దేవుడు భూమాకాశమును సృష్టించెను అని హిబ్రూలో ఉందనుకోండి, ఆది యందు ఎలోహిం భూమి ఆకాశములను సృజించెను. ఎలోహిం అనేది బహువచన శబ్దం. అంటే ఒకే దేవుళ్ళలో బహుళత్వాన్ని చూపించేటువంటి శబ్దం. దేవుడు ఒక్కడే, ఆయనలో ఏముందండి? బహుళత్వము ఉంది. ఆది కాండం 1వ వచనం చదవండి. ఆది యందు దేవుడు అంటే ఏ దేవుడు అండి? అదే ఏ దేవుడు అని రాయించాడు కదా, ఏ దేవుడు? కలిగి ఉన్నది ఏది కూడా క్రీస్తు లేకుండా కలుగలేదు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు సృజించాడా, లేకపోతే క్రీస్తు వారు సృజించారా సృష్టిని? సృష్టికర్త అని యెహోవా దేవునికి పేరు ఉంది, అట్ ద సేమ్ టైం సృష్టికర్త అని యేసుక్రీస్తు వారికి కూడా పేరుంది. సృష్టిని సృష్టించినటువంటి క్రమంలో దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది. అంటే ఆ సృష్టి క్రమంలో మనకి ఎవరు కనబడుతున్నారు? ముగ్గురు కనపడుతున్నాడు. ఆ ముగ్గురిని కలిపే ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను. అంటే బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటంటే ముగ్గురే కానీ ఒక్కడే. ముగ్గురే కానీ ఒక్కడే. సూర్యుడు ఒక్కడేనా అంటే మన మిల్కీ వేకి, మన పాల పొంతకి ఒక్కడే, పోనీ భూమికి ఒక్కడే సూర్యుడు. ఆ సూర్యుడిలో
3 లక్షణాలు ఉన్నాయి. ఒకటి వేడుందా, వెలుతురుందా, ఇంకా మూడోది చీకట. సూర్యుడు ఏముందండి, వేడుంది, వెలుగు, ఇంకా ఉదయించడం అస్తమించడం కూడా ఉంది. ఇప్పుడు సూర్యుడిలో ఇప్పుడు ఈ 3 లక్షణాలు కలిగినటువంటి సూర్యుడిని ఒకడిని అంటున్నామా, లేకపోతే వెలుగు, వేడి ఇలాగ విడదీసి మాట్లాడుతున్నామా? విడదీయవలసి వచ్చినప్పుడు విడదీసి మాట్లాడుతున్నాం కదండి. సూర్యుడి దగ్గర వేడి ఇంత ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని కాంతి భూమికి చేరడానికి 8 నిమిషాలు పడుతుంది అని మాట్లాడుతున్నాం. కానీ సూర్యుడు ఒక్కడే. తాటి పండు తెలుసు కదండి, దాంట్లో ఎన్ని ఉంటాయి? ఎక్కువ శాతం 3 ఉంటాయి. మొత్తం దాన్ని 3 ఉన్న మొత్తం దాన్ని ఏమంటున్నాం? తాటిపండు అంటున్నాం. ఎగ్ ఉంది, ఎన్ని ఉన్నాయి? 3 భాగాలు. పైన పింకు, రెండోది వైట్, మూడోది ఎల్లో. మూడింటిని కలిపి ఏమంటున్నాం? దేన్ని దాన్ని విడదీస్తే పింకు కింద ఉంటుంది. ఉంటుందా లేదా? మరి ఎందుకు ఒక్క దేవుడుగా ఉన్నటువంటి వీరు ముగ్గురుగా మనుషులకు ప్రత్యక్షమయ్యారు అనేది తెలుసుకుంటే మనకి ఇది చాలా బాగా అర్థమవుతుంది. బహుళత్వమే ఉంది. దేవుడు అనే దాంట్లో 3 బహుళత్వాలు ఉన్నాయి. కానీ ఒక్కరిగా మనకి ఎందుకు ప్రత్యక్షమయ్యారు? తండ్రి అయినటువంటి దేవుడి గురించి చెబుతూ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మన దేవుడు అయినటువంటి యెహోవా దహించు, ఎటువంటి వాడు అంటే దహించు అగ్ని. దహించు అగ్ని అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి రాలేడండి. అది హైలీ ఇంపాసిబుల్ మాట. దహించు అగ్ని అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి రాడు కూడాని. ఎందుకంటే ఆకాశము నా సింహాసనం, భూమి నా పాద పీఠము. ఆయన క్యారెక్టర్ అది. ఆయన గొప్ప శక్తి. ఆ శక్తి ఎంత గొప్పదంటే తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని అంటే ఎవరు సమీపించలేరా? సమీపింపరాని అంటే ఎవ్వరు కూడా సమీపించలేరు. ఇంకా దేవదూతలు కూడా సమీపించలేదు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క శక్తి అది. ఆయన అక్కడ ఉంటేనే ఏమని రాసింది బైబిల్? సమీపింపరాని తేజస్సుతో అని రాశాడు. అక్కడ ఉంటేనే, పరమందు ఉంటేనే. మరి ఇంకా భూమి మీదకి వస్తే సమీపింపరాని తేజస్సుతో చూడండి. ఆయన ఆ తేజస్సులో అంట, ఆ సమీపింపరాని తేజస్సులో అంట ఆయన మాత్రమే వసించుచున్నాడంట. అర్థమైందండి? ఇంకెవ్వరు కూడా అక్కడ వసించలేరు. ఆయన మాత్రమే ఉండగలడు. మరి ఎవ్వరు కూడా ఆ శక్తికి తట్టుకొని
ఏమండి ఆఫ్టర్ ఆల్ సూర్యుడే గట్టిగా వదిలేస్తే మనం ఇలా అడ్డెట్టుకుంటాం లేదా? మరి ఇక సూర్యుని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను చూడగలవా? అదే క్లియర్గా చెప్తున్నాడండి. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. ఇక్కడి నుంచి చూడండి, మనుషుల్లో చూడండి, మనుషుల్లో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఇప్పటి వరకు కూడా ఎవడు చూడలేదంట. అదిగోండి, మనుషుల్లో ఆదాము మొదలుకొని చివరి మానవుడు వరకు కూడా మనుషుల్లో ఎవడు కూడా దేవుని చూడలేదు, చూడనేరడు. అంటే చూడలేదు అనేది భూతకాలం, అంటే అప్పటి వరకు చెప్తున్నాడు. అది రాసేంత వరకు చెప్తున్నాడు. అది రాసేంత వరకు చూడలేదు. మనుషుల్లో ఎవడు ఆయన చూడలేదు, చూడనేరడు. అది ఇక భవిష్యత్తులో కూడా ఎవ్వరు కూడా చూడనేరడు. మేము చూసామని బయలుదేరుతారా లేదా? బయలుదేరుతారా లేదా? బైబిలే రాసించింది, సమీపింపరాని తేజస్సుతో దేవదూతలే రెక్కలకు ముఖానికి కప్పుకొని ఆ తేజస్సుని అవే తట్టుకోలేకపోతున్నాయి. తట్టుకోలేక తమ ముఖమును కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయా లేదా? అది తండ్రి అయినటువంటి దేవుడి యొక్క శక్తి. అటువంటి దేవుడు భూమి మీదకి రానే రాడు, రావడం కూడా జరగదు, అసాధ్యము. ఆయన పరలోకంలో ఉంటేనే సమీపింపరాని తేజస్సుతో అని రాయించాడు. అక్కడ ఆయన మాత్రమే వసించుచున్నాడు అన్నాడు కదండి. ఆయన అక్కడే ఉండాలి. మరి దేవుడి గురించి మనకెలా అర్థమవుతుంది? దేవుడి గురించి మనకెలా అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుందంటే, దేవుళ్ళో ఇంకో బహుళత్వం ఉంది కదా, ఆయనే క్రీస్తు. అర్థమైందండి? దేవుడి గురించి మనకి అర్థమయ్యేలాగా చేసింది ఎవరంటే క్రీస్తు. ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. యాలయనగా ఇదిగో ఆ దేవుడు ఉన్నాడు కదా, శక్తిమంతుడైనటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, ఆ దేవుడి యొక్క తత్వము. అర్థమైందండి? దేవుడి యొక్క తత్వము, దేవత్వము, దేవత్వము యొక్క ఇదిగోండి సర్వ పరిపూర్ణత. ఇంకా ఆయనలో లేనిది ఈయనలో ఉంది, ఈయనలో ఉంది, ఆయనలో లేనిది ఏమీ లేదు. ఈక్వల్, ఒక్కటే. ఆయన శక్తి ఎవరో తట్టుకోలేదు, అందుకే ఆయన భూమి మీదకి రాలేడు. ఆ దేవుని యొక్క తత్వం ఎవరిలో ఉందంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. అద్దుకోండి, ఎలాగండి? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇప్పుడు అర్థమైందండి క్రీస్తు వారు మనకు ఎందుకు అవసరమో. దేవుళ్ళో ఉన్నటువంటి మరొక బహుళత్వం ఉంది కదా, మరొక లక్షణం ఉంది కదా, అదే క్రీస్తు వారు. ఆయన దేవత్వాన్ని శరీరములో ధరించుకొని మనకు ప్రత్యక్షమయ్యారు. అంటే దేవుడి యొక్క తత్వము ఎలా ఉంటుందో మనకు తెలియాలంటే మనం ఎవరిని చూపిస్తామంటే
యేసుక్రీస్తు వారిని. అందుకే దేవత్వం యొక్క యెహోవా పెద్ద దేవుడు, యేసుక్రీస్తు వారు చిన్న దేవుడు అని కాదు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే చూడండి, యెహోవా దేవుడు సర్వశక్తిమంతుడు కదండి. ఆయన ఒక శక్తి స్వరూపం. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ ఆజ్ఞను అతిక్రమించిన వాడిని శిక్షించక మానడు. ఆయన యొక్క రూల్ చూడండి. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే యెహోవా దేవుడు ఆ ఆజ్ఞ ఇచ్చిన ప్రజలు లేకపోతే జనము తప్పు చేస్తే శిక్షించక మానడు. ఆదాము నుండి ఇశ్రాయేలు ప్రజల వరకు కూడా చూసింది అదే మనం. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ధర్మశాస్త్రమును బట్టి ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎంచబడడు. నీతిమంతుడిగా అంటే యెహోవా దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ ఆజ్ఞను తప్పితే ఖచ్చితంగా శిక్షకు పాత్రుడు. మరి అలా సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు అందరు మనుషుల్ని బేజారు చేస్తుంటే ఎవ్వడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేకపోతున్నాడు. మరి వీరందరూ కూడా నరకానికి పోవలసిందేనా అని ఆలోచించినటువంటి దేవుడు క్రీస్తు వారిని ఏం చేశారు? లోకానికి శరీరధారిగా పంపించారు. దేవత్వం యొక్క పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది. క్రీస్తు వారు వచ్చి దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు. ఆయన యొక్క తత్వం ఇది, ఆయన యొక్క స్వభావ లక్షణాలు ఇవి. నన్ను చూస్తే మీరు దేవుణ్ణి పిలుపు ఎవరు అడుగుతారు కదా, ప్రభువా నువ్వు దేవుణ్ణి మాకు కనపరచంటే, పిలుపు ఎన్నాళ్ళ నుండి మా దగ్గర ఉన్నావు, నువ్వు ఇదేనా అర్థం చేసుకున్నావు అంటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అంటే అర్థం ఏంటి? ఆయనే ఈయననే. ఇప్పుడు చాలామంది నన్ను చూసి మా నాన్నగారిలో నేను చూస్తే మీ నాన్నగారిని చూడవసరం లేదు అంటారు. మిమ్మల్ని చూసి లేకపోతే మీ తాతగారిని అంటే ఏంటి? మీ తాతగారిలో ఏదైతే తత్వం ఉందో అదే తత్వం నీలో ఉంది. అర్థమైందండి? దీన్ని పట్టుకొని చాలామంది నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటే ఏమనుకున్నారు? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే క్రీస్తు వారిగా భూమి మీదకి వచ్చేశారు. మేమిద్దరం ఏకమై ఉన్నాము అన్నారు. ఏకమై ఉన్నాము అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వారి మీదకి ఎవరో గొడవకి వచ్చారు. అప్పుడు అంటాం వాళ్ళిద్దరూ ఏకమై వారిని ఎదుర్కొన్నారు. ఏకమై ఉన్నారంటే వారిద్దరు అతుక్కుపోయారా? ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటే ఇదిగో దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత నాలో ఉంది. తండ్రిని నువ్వు చూడలేవు పిలుపు, ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సుతో అమరత్వం కలిగి ఆయన మాత్రమే వసించుచు ఆయన ఉన్నాడు. ఇదిగో ఆయన రూపాన్ని నన్ను చూస్తే నువ్వు దేవుణ్ణి చూసినట్టే. నేను ఆయన ఏకమై ఉన్నాం. పాపిని రక్షించాలి అనే ఉద్దేశంతో నేను ఆయన ఏకమై ఉన్నాము. ఇప్పుడు అర్థమైందండి? మరి పరిశుద్ధాత్ముడు క్రీస్తు వారు వెళ్ళిపోక ముందు ఒక మాట చెప్పారండి. క్రీస్తు వారిని చాలామంది విశ్వసించారు. ఆనాటి యూదులు శిష్యులు విశ్వసించారు. కూడా తిరిగినటువంటి శిష్యులే క్రీస్తు వారిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోగలిగారండి.
పూర్తిగా అర్థం చేసుకొని ఉంటే పేతురు 3 సార్లు ఎందుకు బొంకుతాడు? ఆ? ఎందుకు బొంకుతాడు? నాకు తెలియదు అంటే ఆయన యొక్క క్యారెక్టర్ పూర్తిగా శిష్యులకి ఆ టైంకి అర్థం కాలేదు, తర్వాత వారికి అర్థమైంది. అలా అర్థం అయ్యేలాగా చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అలా అర్థం అయ్యేలా చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ విషయాన్ని క్రీస్తు వారే చెప్పారు. నేను ఉండగా కొన్ని విషయాలు మీకు అర్థం కావు, ఆయన వచ్చి మీకు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. వారు యోహాను సువార్త 6, 12, 13 చూడండి. 16వ అధ్యాయం అండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. సాయంకాలమైనప్పుడు ఆ శిష్యులు సముద్రము వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు నద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయెను, కానీ యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. ఎన్నో వచ్చినామండి అది? 16, 12 అండి. అదే నేను మీతో చెప్పవలసినవి. అదేంటండి బ్యాలెన్స్ ఉంచాడా దేవుడు? ఎప్పుడైనా గమనించారు ఈ వాక్యాన్ని? నేను మీతో చెప్పవలసింది ఇంకను అనేక సంగతులు కలవంటండి. మరి ఆయన వెళ్ళిపోతున్న టైంలో పలికినటువంటి మాట, మరి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు పలికినటువంటి మాట అయితే ఇంకా చెప్పవలసినటువంటి అనేక సంగతులు మనకెవరు బయలుపరుస్తారు? ఎవరు చెప్తారు? నేను చెప్పవలసినటువంటి సంగతులు ఇంకా అనేకమైన ఉన్నవి, కానీ ఇప్పుడు మీరు వాటిని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అనేది రౌండ్ మార్క్ చేసుకోండి, లేకపోతే అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పడానికి సిద్ధమే, కానీ మీరు అర్థం చేసుకునేటువంటి శక్తి లేదు మీకు. ఆ మాటలు అర్థం చేసుకునేటువంటి సహనం మీకు లేదు. ఆ మాటలు అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మీకు లేదు. మీరు సహింపలేరు. దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు యూదులు ఆ రోజు ఏం చేశారు? బట్టలు చింపేసుకున్నారా లేదా? వీడు దేవదూషణ సహించగలిగారా? నేను భూమి మీద సమాధానమును శాంతిని తీసుకొని వస్తున్నానని మీరు తలంచుకుడి, ఖడ్గమునే తీసుకుని వస్తున్నాను. ఒక ఇంటిలో అత్తకి కోడలికి. ఇంకేం చెప్పారు? అన్నకి తమ్ముడికి. ఇలాంటి సంగతులు ఉన్నాయి కదా, వాటిని ఇప్పటికీ కూడా సహించలేకపోతున్నారు. ఏంటండి? ఏంటి అత్తా కోడళ్ళకి గొడవ పెట్టడానికి ఆయన వచ్చాడా? అంటే ఎందుకు కుటుంబంలో గొడవ వస్తుందంటే క్రీస్తు విషయమై వస్తుందని చెప్పడానికి అదొక ఉద్దేశం. ఎవడైనాను నన్ను వెంబడించకూరంటే మొత్తం తల్లిని కానీ తండ్రిని కానీ మొత్తం అందరినీ ద్వేషిస్తే కానీ నా శిష్యుడు సహింపగలమండి? సహింపగలమా? మనకు చదువుతుంటేనే పైకి చెప్పకపోయినా ఏదో కొంచెం లోపల బాధ ఉంటుంది. ఎవరో తండ్రి చనిపోయి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నన్ను వెంబడించు అన్నారు. ఏమన్నారు? నా తండ్రి చనిపోయి ఉన్నాడు, ఆ కార్యక్రమం ఏదో చూసుకుని వస్తాను ప్రభువా కొంత సమయం అంటే మృతులు నువ్వు వచ్చి నన్ను వెంబడించుము. అర్థమైనాయండి? అర్థమైనాయండి? ఒకడొచ్చి నేను 10 ఆజ్ఞలు అన్నీ పాటించేస్తున్నాను, ఇంకా పరలోక రాజ్యం వెళ్ళడానికి నాకు ఇంకేంటి అడ్డు అంటే ఇంకొకటి కొద్దువై ఉన్నది, నీ యావదాస్తిని అమ్మేసి నన్ను వెంబడించు, నీ తండ్రిని పాతి పెట్టడం అనేసి నన్ను
వెంబడించు. భూమి మీద ఖడ్గాన్ని, శాంతిని నేను కురిపిస్తానని మీరు తలంచుకోండి. ఖడ్గమునే కురిపిస్తున్నాను. ఒకరింటి వారే ఆ ఇంటి వారికి విరోధులు అవుదు. ఈ మాటలే సహించలేకపోయాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేదు అంటే నతనయేలు ఏమన్నాడు? ముసలివాడైనటువంటి ఒక మనుష్యుడు మళ్ళీ తల్లి గర్భంలోకి. ఈ మాటలు ఎటువంటి మాటలండి? అర్థం చేసుకున్నారా? సహింపలేకపోయారు. ఇలాంటి మాటలు ఇంకా ఉన్నాయంట. అర్థమైంది. అప్పటికి యేసుక్రీస్తు వారికి అర్థమైపోయిందండి. నేను చెబుతున్నాను కానీ వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అభ్యసించారు కానీ ధర్మశాస్త్రంలో ఉన్న నన్ను వీళ్ళు తెలుసుకోలేకపోయారు. అంతే కదండి. ఒక టీచర్ పాఠం చెప్తుంటే పిల్లలు అటోపు నుంచి రెస్పాండ్ ఉంటేనే చెబుతాడు, లేదంటే అక్కడికి ఆపేస్తాడు. అదే చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు కూడా. నేను చెప్పవలసినటువంటి సంగతులు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు సహింపలేరు. అయితే ఆయన అనగా అదిగోండి సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు అదిగోండి అప్పుడు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. నతనయేలుకి అప్పుడు అర్థమవుతుంది వాడు కొత్తగా జన్మించడం అంటే ఏంటి, నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించడం అనేది. ఈ వాక్యం మనకి ఎలా అవుతుంది అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో. అంటే సహింపలేనిటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవి సర్వసత్యమైనవి. అంతే కదండి అర్థం. సహింపలేనిటువంటి నిజం ఎలా ఉంటుంది? చాలా చేదుగా ఉంటుంది. అబద్ధం చాలా తీపిగా ఉంటుంది. అంటే సహింపలేనటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అది సత్యం. ఆ సత్యాన్ని మీరు ఇప్పుడు డైజెస్ట్ చేసుకోలేరు, ఇప్పుడు జీర్ణించుకోలేరు. సర్వసత్యమైనటువంటి సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు అదిగోండి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపింది. అంటే పరిశుద్ధాత్ముడి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? సహింపలేనటువంటి సంగతులను ఏవైతే క్రీస్తు వారు శేషముగా వదిలేశారో, శేషంగా వదిలినట్టే కదా, ఆయన చెప్పలేక కాదండో. మళ్ళీ మనకి అంతటి జ్ఞానం లేదు. ఇప్పుడు 1వ క్లాసు వాడికి పీజీ పాఠం చెప్పేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? వాడికి అలే రావు. పీజీ పాఠం చెప్పేస్తే ఎలా ఉంటుంది? యూనివర్సిటీ పాఠాలు చెప్పేస్తే ఎలా ఉంటాయి? అలా ఉన్నారన్నమాట ఆ రోజుల్లో ప్రజలు. అర్థమైందండి. అందుకు ఆత్మ సహాయం మనకు అవసరం. సర్వసత్యములోకి నడిపించడం అంటే అదే. చూడండి, అంటే వీరి యొక్క పనులు చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. ఆయన ఇంకా ఎటువంటి వాడంటే నిష్పక్షపాతి. న్యాయం తీర్చడంలో ఇంకేది వెనక ముందు చూడు. తప్పు చేసావా శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. అదే కదా ధర్మశాస్త్రం. మరి ఆ దేవుని యొక్క తత్వం ఎలా మారిందంటే క్రీస్తుగా మారింది. క్రీస్తుగా మారి మన పాపాలని ఆయన భరించాడు, మన శాపాలని ఆయన భరించాడు. అంటే దేవుడి యొక్క ఆలోచన సరళి చూడండి. నేను వెళ్తాను ప్రభు, ఎవరున్నారు నా ప్రజల కోసం వెళ్ళేవారంటే నేను వెళ్తాను ప్రభు అని యేసుక్రీస్తు వారు ముందుకు వచ్చి మన శాపాలని మన పాపాలని ఆయన శరీరమందు భరించాడు. మరి దేవుళ్ళో బహుళత్వం లేకపోతే ఈ పాటికి మనం ఏమైపోదాం? ఎప్పుడో నాశనం. అంటే క్రీస్తు వారు వచ్చి బోధించినా సరే మనం ఇంకా అజ్ఞానంలోనే ఇంకా సహింపలేని వారిగా ఉన్నాం. అప్పుడు పరిశుద్ధాత్మని యొక్క అవసరం ఏర్పడింది.
అర్థమైందండి అసలుకి ఈ 3 క్యారెక్టర్స్ దేవుళ్ళో ఉన్నటువంటి ఈ బహుళత్వ లక్షణం మనకి ఎందుకు అర్థమైందండి. ఇప్పుడు ఏ యుగం నడుస్తుంది? పరిశుద్ధాత్ముని యుగం నడుస్తుంది. ఆయనే మనల్ని ఏం చేస్తాడు? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మరి వీళ్ళ ముగ్గురు ఒకటి కాదని ఎలా చెప్తున్నారు? ఒక దేవుడే క్రీస్తుగాను, ఒక దేవుడే పరిశుద్ధాత్ముడుగాను రావచ్చు కదా. మరి ఒకడు కాదు అని అలా చెప్తారు. చాలామంది చెప్తారు, నువ్వు ఇప్పుడు ఉన్నావు, ఇక్కడ ఉంటే బోధిస్తున్నావు, బోధకుడు, ఇంటికి వెళ్తే తండ్రివి, ఆఫీస్కి వెళ్తే వ్యాపారానికి వెళ్తే, అంటే ఒక వ్యక్తే ప్రదేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, అలాగే దేవుడు కూడా ప్రదేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సమయాన్ని బట్టి తన రూపాన్ని మార్చుకుంటున్నాడు. ఆ యుగంలో తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు, తర్వాత ఆయనే క్రీస్తుగా వచ్చాడు, తర్వాత ఆయనే. ముమ్మాటికి తప్పు. ఎలా చెప్పగలం ముమ్మాటికి తప్పు అని? ఎలా చెప్పగలమండి? చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, క్షమించాలి 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము. జాగ్రత్తగా అండి. ఇశ్రాయేలు వినుము. మన దేవుడైనటువంటి యెహోవా. అదిగోండి, మన దేవుడైనటువంటి యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు, అతనిలా ఇంకోడు ఉండ నేరడు. వన్ అండ్ ఓన్లీ. అద్వితీయుడు అంటే వన్ అండ్ ఓన్లీ. ఆయనకిలాగా మరొకడు ఉండడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు అయినటువంటి యెహోవా అద్వితీయుడు అని తెలుస్తుంది. మరి క్రీస్తువారు అద్వితీయ కుమారుడు కదండి, అద్వితీయుడే. ఆయన అద్వితీయుడే. అంటే తండ్రి అయినటువంటి యెహోవా ఉన్నట్టు క్రీస్తువారు ఉంటారు, క్రీస్తువారు ఉన్నట్టు యెహోవా ఉండరు. వీళ్ళిద్దరిలో కానీ ఖచ్చితంగా దైవత్వం అనేది ఉంటుంది. అద్వితీయుడు అంటే అర్థం, ఆ పదం అర్థం కావాలండి. అద్వితీయుడు అంటే ఆ పదం అర్థం అవుతే దేవుడి యొక్క లక్షణం అర్థం అవుతుంది. అతనిలాగా వేరొకడు ఉండడు, వన్ అండ్ ఓన్లీ. మరి యేసుక్రీస్తు వారు కూడా అద్వితీయుడేనా? ఎలా చెప్పగలం? అద్వితీయ కుమారుడు, కరెక్టే. అట్ ద సేమ్ టైం అద్వితీయుడు కూడాను. చూడండి ఒకసారి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయం. శ్రీమంతుడును. ఎవరు శ్రీమంతుడు? అంతేనా? ఇంకెవరన్నా ఉన్నారా? శ్రీమంతుడును అద్వితీయుడును ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు కూడా అద్వితీయుడు. మరి పరిశుద్ధాత్ముడు ఆయన అద్వితీయుడే. మరి నువ్వు మనిషి కూడా అద్వితీయుడేనండి. నీకులాంటి వేలు ముద్రలు మరొక మనిషి ఉండవు, నీకులాంటి ఐరిష్ మరొకరికి ఉండవు. మనిషి కూడా అద్వితీయుడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు అద్వితీయుడే, కుమారుడైనటువంటి క్రీస్తు వారు అద్వితీయుడే, పరిశుద్ధాత్మ కూడా అద్వితీయుడే. మరి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అద్వితీయులైతే ఒక్కడిగా ఎలా చెప్తాం? అర్థమైందండి? వీళ్ళ ముగ్గురు కూడా అద్వితీయులైతే ఒకరికి ఒకరు వేరేగా ఉన్న ఉద్దేశం మాత్రం ఒకటేనండి. ఉద్దేశం మాత్రం ఒకటే, పని వేరు.
స్వభావ లక్షణం వేరు. ఆయన మహా ఉగ్రుడైనటువంటి శక్తి స్వరూపుడైనటువంటి దేవుడు. అర్థమైందండి? ఆ శక్తి స్వరూపుడు మహా ఉగ్రుడైనటువంటి ఆ దేవుళ్ళలోనే శాంతి స్వరూపం ఉంది, బహుళత్వం ఉంది. ఆయనే క్రీస్తు. ఆ యేసుక్రీస్తులోనే సర్వసత్యములోకి నడిపించేటువంటి ఆదరణ అంటే ఒకరికి ఒకరు అద్వితీయులుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వీళ్ళు ముగ్గురు అద్వితీయులే. ముగ్గురు ఒకటంటే మళ్ళీ ముగ్గురు ఒకరంటే వాళ్ళు ఉన్నటువంటి లక్షణాలు చెప్పేస్తారా లేదా? చెప్పేస్తా. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మనలోనే మూడు ఉన్నాయి: ప్రాణము, ఆత్మ, జీవము. ప్రాణము, ఆత్మ, జీవము. అర్థమైందండి? ఈ మూడు లక్షణాలు మనలో ఉన్నాయి. ఈ మూడు లక్షణాలు మనం ఉన్నప్పటికీ కూడా మనం ఒకలమే కాదా? ఒకలమే. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యెహోవా ఇదిగోండి, ఇదిగో జనము ఒకటేనా? జనము ఒకటేనా? జనం అనేది క్రౌడ్ అనేది, లేకపోతే జనం అనేది ఏ భాషా భాగం, లేకపోతే ఏంటి? బహువచనం. జనం అనేది ఏంటి? బహువచనం. ఇదిగో జనము. ఆ బహువచనాన్ని అయిన దాన్ని, ఆ జనాన్ని ఏం చేస్తున్నాడు? ఒక్కడిగా చెప్తున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు దేవుడు ఒక్కడిగా ఎలా అయ్యాడంటే, మూడు స్వరూప లక్షణాలు ఉన్నాయి, కానీ ఒక్కడిగా ఎలా ఉన్నాడంటే, ఇదిగో జనము ఒక్కటే. చదవండి. వారందరికీ భాష ఒక్కటే. లేదండి, ఇంకా వారు పని ఆరంభించి ఉన్నారు. ఏంటి ఆ పని? బాబేలు గోపురం కట్టడం. ఇక మీదట చేయదలుచు ఏ పనినైనను చెయ్యకుండా వారికి ఆటంకం అసలుకి ఏది కూడా ఉండదు. కనుక మనము ఎవరో ఆ మనము అంటే చాలా మంది చెప్తున్నారు, దేవదూతలతో మాట్లాడుతున్నారు. ఎవరు ఆ మనము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధ. మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేదుము రండిని అనుకున్నారా లేదా? చేశారా లేదా? అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. భూమి అంతటి నుండి అంటే జనము ఒక్కటే అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, జనముల యొక్క ఉద్దేశం ఒకటే. ఏంటి? బాబేలు గోపురాన్ని కట్టి దేవుడు ఉద్దేశాన్ని చెరిపోయాడు. ఏంటి దేవుడి ఉద్దేశం? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని అంతటిని కూడా నిండించండి అనే దేవుని ఉద్దేశం. ఇప్పుడు జనము ఒక్కటే అని చెప్పడంలో దేవుని ఉద్దేశం ఏంటి? జనాల ఉద్దేశం ఒకటే. ఏంటి? ఒకే దిక్కున ఉండిపోవాలి అనేది. అర్థమైందండి? జనాల ఉద్దేశం ఏంటంటే ఒక్కటే. ఇప్పుడు దేవుడు ఒక్కడే అంటే ఆయనలో ఉన్నటువంటి బహుళత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, వీళ్ళ ముగ్గురు ఉద్దేశాలు కూడా ఒక్కటే. జనము ఒక్కటే, దేవుడు ఒక్కటే. అంటే ఈ ఒక్కటే అనే దాన్ని మనం ఎలా చూడాలంటే ఉద్దేశంలో చూడాలి. అర్థమైందండి? అంతేగాని డబుల్ ఫోటో, త్రిబుల్ ఫోటో లాగా ఎటువంటి పరిస్థితుల్లో చూడకూడదు. ఇంకా బాగా అర్థం కావాలంటే మరో వచనం, రోమీయుల పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక. అది కూడా అన్నాడు కదా, మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరును చేదుము.
1:26. మన అంటే అక్కడ దేవుడు దేవుడు మన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున మన పోలిక చెప్పున నరులను చేయదము. నరులను చేయుదుము రండి. మన అంటే దేవదూతలు కాదండి. ఎవరు అనుకుంటున్నారంటే, ఎవరు ముచ్చరించుకుంటున్నారంటే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధ. వాళ్ళ ఉద్దేశం ఒకటే, కానీ వారు వేరువేరుగా ఉన్నారు. వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే. ఎందుకు వారు వేరువేరుగా ప్రత్యక్షమవలసిందో చెప్పుకున్నాం కదండి. వారు ఎందుకు వేరువేరుగా ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చిందో చెప్పుకున్నాం. ఎందుకు? తండ్రి అయినటువంటి దేవుడు న్యాయాధిపతి. ఎటువంటి న్యాయం అంటే క్రీస్తు వారు రక్షకుడు. తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా మనల్ని రక్షించాడు. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపించేటువంటి అనంత జ్ఞాని. అర్థమైందండి? ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇంకా ముగ్గురు ఒకటే అని అనుకుంటుంటే చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 1:1. అనగా ఇది బాగా గమనించండి. పౌలు ఏం చెప్తున్నాడంటే, మన తండ్రి అయిన దేవుని నుండి అంటే అక్కడ ఏమర్థం అవుతుంది? తండ్రి అయినటువంటి దేవుడు నుండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నుండి. అంటే ఆయన అస్తిత్వం వేరు, ఈయన అస్తిత్వం వేరు. లెటర్ వచ్చింది ఒక ఏరియా నుండి, ఒక లెటర్ వచ్చింది మరొక ఏరియా నుండి మరొక లెటర్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు. మరి ఒక్కరై ఉంటే ఇలా విభజించి శుభాభినందనలు శుభాకాంక్షలు చెప్పవలసినటువంటి అవసరం ఉందా పౌలుకి? ఉందండి. దీన్ని బట్టి కూడా మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు గర్భిణి ఉంది, లోపల 2 పిల్లలు ఉన్నారా లేదండి? ఉన్నారు. ఆవిడ ప్రసవించేంత వరకు కూడా ఎలా చూస్తాం? ఒకరిగానే చూస్తాం. ప్రసవించిన తర్వాత వీరు ఎంతమంది? 3. ఇప్పుడు అర్థమైందండి దేవుళ్ళో ఉన్నటువంటి బహుళత్వం. అలాగా ఆయన భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆ బహుళత్వాన్ని దేవునితో సమానముగా ఉండవలసినటువంటి భాగ్యమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే నీ కోసం, నా కోసం. మరి పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడంటే, సహింపలేని సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ సహింపలేనటువంటి సంగతులు మనకి అర్థమయ్యేలా చేయడానికి ఆయన. అంటే వీరి పనులను అర్థం చేసుకుంటే మనకి ఈ త్రిత్వం అనేది అర్థం అవుతుందండి. అర్థమైందండి? వీరు ఏ విధంగా ఒకరికి ఒకరు అద్వితీయులుగా ఉన్నారో మనకి అర్థం చేసుకుంటే త్రిత్వం అనేది అర్థం. మరి ఈ త్రిత్వం అనే సబ్జెక్టు అర్థమైంది అనుకుంటున్నాను. క్లియరా? లేకపోతే మన అడిగాను కదా 50-50 అని. మీరు ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ మొదటికి వస్తుంది. అర్థమైందండి? వారం రోజుల తర్వాత ఆలోచిస్తే మరలా మొదటికి వస్తుంది. ఇది ఎలా అర్థమవుతుందంటే నిరంతర పారాయణంలోనే మనకి అర్థం. ప్రార్థన చేసుకోండి.